హాయ్ మామ. ఈరోజు మనం మాట్లాడుకోబోయే వీడియో మన ఛానల్లో మోస్ట్ రికమెండెడ్ వీడియో అని చెప్పొచ్చు మామ. మనం రీమేక్ చేసిన దళపతి విజయ్ గారి సాంగ్స్ గురించి వీడియో చేయగానే ఒరే బాబు, మన విజయ్ గారు ఎన్ని రీమేక్ చేశారో నీకు తెలుసా? ఎందుకు ఎప్పుడు సాంబార్కే సపోర్ట్ చేస్తావు? ముందు విజయ్ గారు రీమేక్ చేసిన తెలుగు సాంగ్స్ గురించి చెప్పు అని ఒకటే కామెంట్స్, ఒకటే మ్యూజిక్. ఈ వీడియో చేస్తా అని ఆ వీడియోలోనే చెప్పాను. బట్ వెంటనే చేసేస్తే క్యాష్ చేసుకున్నట్టు, యూజ్ చేసుకున్నట్టు ఉంటుంది అని ఎందుకులే కొంచెం టైం ఇచ్చి చేద్దామని డిసైడ్ అయ్యి ఇప్పుడు చేస్తున్నాను మామ. ఎస్, విజయ్ గారు తెలుగు సాంగ్స్ని చాలానే రీమేక్ చేశారు. ఆ లిస్ట్ చెప్తే చాలా లాంగ్ వీడియో అయ్యే ఛాన్స్ ఉంది. అయినా సరే చెప్పి తీరుతా. విజయ్ గారు రీమేక్ చేసిన సాంగ్స్ లిస్ట్ మీ ముందు పెట్టి తీరుతా. ఫ్లోలో నేను ఏమైనా మిస్ అయితే కామెంట్స్లో మీరు మెన్షన్ చేయండి మామ. ఇది ఓన్లీ తెలుగు సాంగ్స్ వరకు మాత్రమే సంబంధించిన వీడియో. సో అదర్ లాంగ్వేజెస్ సాంగ్స్ని విజయ్ గారు రీమేక్ చేసి ఉండొచ్చు, బట్ అవి నేను ఇక్కడ మెన్షన్ చేయట్లేదు. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకుంటారని కోరుకుంటున్నాను. ఇక ఫస్ట్ విజయ్ గారు సాంగ్స్ రీమేక్ చేయడం స్టార్ట్ చేసిన సినిమా పెళ్లి సందడి మామ. తెలుగులో రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ ఎంత పెద్ద హిట్టో సపరేట్గా చెప్పాల్సిన పని లేదు. ఇదే మూవీని తమిళ్లో విజయ్ గారు రీమేక్ చేశారు. ఈ మూవీలో 2 సాంగ్స్ని తమిళ్లో మా పెరటి జాన్ చెట్టు పల్లెన్ని సాంగ్ని, హృదయం అనే కోవిల తలుపుల సాంగ్ని రీమేక్ చేశారని చెప్తాను మామ. ఇక్కడి నుంచి విజయ్ గారి రీమేక్స్ ప్రస్థానం స్టార్ట్ అయిందని కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ ప్రియ మానవులే. ఇది మన తెలుగులో వచ్చిన పవిత్ర బంధం మూవీకి రీమేక్ మామ. ఇందులో కూడా కార్యసుదాసి సాంగ్ని రీమేక్ చేశారని చెప్తాను. నెక్స్ట్ బద్రి. ఇది పవన్ కళ్యాణ్ గారు బద్రి కాదు మామ, విజయ్ గారు తీసిన బద్రి. ఇది తెలుగులో పవన్ కళ్యాణ్ గారు యాక్ట్ చేసిన తమ్ముడు మూవీకి రీమేక్ మూవీ మామ. ఇందులో తమ్ముడు మూవీలోంచి 4 సాంగ్స్ని, యువరాజు మూవీ నుంచి 1 సాంగ్ని రీమేక్ అయితే చేశారు మామ. ఓ పిల్ల నీ పేరు లవ్లీ సాంగ్ ఎక్కడ ఎంత పెద్ద హిట్ అయిందో అక్కడ కూడా తమిళ్లో కూడా అదే వెర్షన్ సాంగ్ అంతే పెద్ద హిట్ అని కూడా చెప్పొచ్చు మామ. నెక్స్ట్ షాజహాన్. మణిశర్మ గారు మ్యూజిక్ ఇచ్చిన ఈ మూవీలో 3 సాంగ్స్ని తమిళ్లో అయితే రీమేక్ చేశారు మామ. ఖుషి నుంచి అమ్మయ్య సన్నగా సాంగ్ని, ఏమే రాజహా సాంగ్ని రీమేక్ చేశారు. సేమ్ చిరంజీవి గారు అన్నయ్య మూవీ నుంచి ఆట కావాలా పాట కావాలా సాంగ్ను కూడా రీమేక్ చేశారు మామ. ఇందులో నుంచి తెలుగులో కూడా 2 సాంగ్స్ రీమేక్ చేశారు. అది నేను ఆల్రెడీ విజయ్ గారి సాంగ్స్ మనం ఎన్నైతే రీమేక్ చేసామని చెప్పానో ఆ వీడియోలో ఆల్రెడీ చెప్పాను. మీరు ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, వెళ్ళి ఈ వీడియో చూడడం అయిపోయిన వెంటనే ఆ వీడియో మీద కూడా లుక్ వేసి నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకు మామ. నెక్స్ట్ యూత్. చిరునవ్వుతో మూవీకి రీమేక్ అయిన ఈ మూవీలో 2 సాంగ్స్ని మనం వాడితే 3 సాంగ్స్ని మనవి వాళ్ళు వాడారని చెప్పొచ్చు మామ. అన్నయ్య మూవీలో వానవల్లప్ప సాంగ్ని, ఖుషి మూవీలో చెలియ చెలియ సాంగ్ని, చిరునవ్వుతో మూవీలో సంతోషం సగంబలం మూవీ సాంగ్ని రీమేక్ అయితే చేశారు మామ. ఇక నెక్స్ట్ భగవతి. ఈ మూవీలో కాయ్ కాయ్ సాంగ్ని జయం మూవీ నుంచి రాను రాను అంటూనే చిన్నది అనే సాంగ్ నుంచి తీసుకున్నట్టు మనకి తెలిసిపోతుంది మామ. నెక్స్ట్ వశీకర. నువ్వు నాకు నచ్చావు మూవీకి రీమేక్ అయిన ఈ మూవీలో నువ్వు నాకు నచ్చావు మూవీలోనే 2 సాంగ్స్ రీమేక్ చేశారు. దాంతోపాటు డాడీ మూవీలో నుంచి కూడా వానా వానా సాంగ్ని కూడా రీమేక్ చేశారని చెప్తాను మామ. నెక్స్ట్ తిరుపతి. పవన్ కళ్యాణ్ గారు చేసిన అన్నవరం మూవీకి ఇది ఒరిజినల్ మూవీ మామ. ఇందులో కూడా 2 సాంగ్స్ని రీమేక్ అయితే చేశారు మామ. ఒకటి మణిశర్మ గారు గుడుంబ శంకర్ మూవీలో చిట్టినడు అనే సాంగ్ అయితే, 2 దేవిశ్రీ ప్రసాద్ గారు శంకర్ద ఎంబీబీఎస్ మూవీలో పట్టు పట్టు సాంగ్ అయితే రీమేక్ చేశారు మామ. ఇక నెక్స్ట్ సచిన్. విజయ్ గారి కెరియర్లో స్టైలిష్ మూవీ అని పేరు తెచ్చుకున్న ఈ మూవీలో బన్నీ మూవీలో నుంచి మారో మారో గోలీ మారో సాంగ్ అయితే రీమేక్ చేశారు మామ. ఇక నెక్స్ట్ పోకిరి. తెలుగులో పోకిరి ఎంత పెద్ద హిట్టో సపరేట్గా చెప్పక్కర్లేదు. తమిళ్లో కూడా ఈ మూవీని రీమేక్ చేశారు. అక్కడ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది మామ ఈ మూవీ. ఇందులో కూడా పోకిరి నుంచి 3 సాంగ్స్ని అయితే రీమేక్ చేస్తే, రణం మూవీ నుంచి 1 సాంగ్ని రీమేక్ చేశారు. అదే క్లైమాక్స్లో వస్తుంది కదా ఆ సాంగ్ని. అశోక్ నుంచి కూడా 1 సాంగ్ని అయితే రీమేక్ చేసుకున్నారు. దాన్ని రీమేక్ అనలేము, బట్ ఆ ట్యూన్ అయితే పోల్ ఉంటుందని చెప్పొచ్చు మామ. నెక్స్ట్ విల్లు. ప్రభుదేవ గారి డైరెక్షన్లో, దేవిశ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీలో మన దగ్గర నుంచి 3 పాటలను అయితే తీసుకున్నారని చెప్పొచ్చు మామ. శంకర్దాద జిందాబాద్ మూవీ నుంచి ఆకలేస్తే సాంగ్ని, రెడీ మూవీ నుంచి క్లైమాక్స్ సాంగ్ని, నెక్స్ట్ జల్సా మూవీ నుంచి జల్సా టైటిల్ సాంగ్ని ప్లస్ జల్సా రీమిక్స్ సాంగ్ని కూడా అక్కడ కూడా రీమిక్స్ చేశారు. నెక్స్ట్ సురా. విజయ్ గారి ఫ్యాన్స్కి పేడకలి మూవీ అని చెప్పొచ్చు మామ. విజయ్ గారి కెరియర్లోనే 50th మూవీగా భారీ అంచనాలతో వచ్చిన ఈ మూవీ ఎంత పెద్ద ఫ్లాప్, మ్యూజికల్గా అంత పెద్ద హిట్ అయితే అయ్యిందని చెప్తాను మామ. కానీ దానిలో పెద్ద లూప్ ఏంటంటే, మణిశర్మ గారు తెలుగులో తను కంపోజ్ చేసిన పాత పాటలన్నింటినీ తీసుకొని వెళ్ళి సురా మూవీలో కాపీ పేస్ట్ చేశారని చెప్పొచ్చు మామ. ఫస్ట్ బాలు మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ని, నెక్స్ట్ హఠహఠ సాంగ్ని రీమేక్ చేస్తే, నెక్స్ట్ బిల్లా మూవీ నుంచి బొమ్మాలి అండ్ బిల్లా టైటిల్ సాంగ్ని రీమేక్ చేశారు మామ. నెక్స్ట్ అశోక్ నుంచి నువ్వాసలో నచ్చలే సాంగ్ని, నెక్స్ట్ సాంబా నుంచి తగిలినది రబ్బా సాంగ్ని, మొత్తం ఈ ఆల్బమ్ మొత్తాన్ని తెలుగు నుంచి ఇక్కడ కట్ చేసి అక్కడ కాపీ చేసి పేస్ట్ చేశారు అని అయితే చెప్పొచ్చు మామ. ఇంతే. ఇక్కడ నుంచి
రీమేక్స్ అయితే సినిమాలు 1, 2, 3 ఉన్నాయి కానీ సాంగ్స్ అయితే తీసుకోలేదు. నెక్స్ట్ వచ్చిన నన్బన్ మూవీ రీమేక్ అయినప్పటికీ కూడా దాని తర్వాత వేరే లాంగ్వేజెస్లో మార్కెట్ కోసం ట్రై చేస్తూ సాంగ్స్ని రీయూజ్ చేయడం అయితే తగ్గించారు. లేదు మొత్తంగా ఆపేశారని కూడా చెప్పొచ్చు మామ. ఇలా విజయ్ గారి సాంగ్స్ మన సాంగ్స్ విజయ్ గారు రీమేక్ చేశారని చెప్తాను. బట్ బేసిక్గా యూట్యూబ్లో ఏ పాట విజయ్ గారితో వచ్చినా ఆ పాట కింద కామెంట్ మన తెలుగు వాళ్ళదే ఉంటుంది. ఈ విజయ్ గారికి ఎన్ని సాంగ్స్ రీమేక్ చేస్తాడు రా బాబు, ఒరిజినల్ సాంగే చేయడా, అసలు ఒరిజినల్ సాంగ్ అసలు తీస్తాడా, ఎంతసేపు తెలుగు పాటలే రీమేక్ చేస్తాడు అని కామెంట్లు చేస్తూనే ఉంటారు. వాళ్ళకి నేను చెప్పే సమాధానం ఏంటంటే, విజయ్ గారు మన తెలుగు సాంగ్స్ని రీమేక్ చేసిన మాట వాస్తవమే. అలాగే ఆయన సాంగ్స్ని కూడా మనం అదే లెవెల్లో రీమేక్ చేసాము. ఒక్కసారి కామెంట్ పెట్టే ముందు ఆయన రీమేక్ చేసిన సాంగ్ ఏది, మనం రీమేక్ చేసిన సాంగ్ ఏది అని తెలుసుకొని కామెంట్ చేస్తే మనకే మంచిది మామ. లేకపోతే సోషల్ మీడియాలో మన ఐడి పరువు పోతుంది. ఐడి పరువు పోయిందంటే మీ పరువు కూడా పోయినట్టే. సో ఈసారి కామెంట్ చేసే ముందు ఒక్కసారి రీచెక్ చేసుకొని అది ఆయనదా ఫస్ట్ వచ్చిందా లేదా మనం చేస్తే ఫస్ట్ వచ్చిందా అని తెలుసుకొని కామెంట్ చేయండి. లేదు మీకు కష్టంగా ఉంది అంటే నేను రెండింటి మీద వీడియో చేశాను. విజయ్ గారు రీమేక్ చేసిన మన తెలుగు సాంగ్స్, అలాగే విజయ్ గారు మనం రీమేక్ చేసిన వాళ్ళ తమిళ సాంగ్స్ గురించి 2 వీడియోలు చేశాను. ఒకటి ఈ వీడియో, ఇంకో వీడియో డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసేయండి. అంతే తప్ప తెలిసి తెలియకుండా కామెంట్లు అయితే పాస్ చేయకండి మామ. నెక్స్ట్ మీకు ఇంకే హీరో రీమేక్స్ గురించి అయినా తెలుసుకోవాలని ఉంటే కామెంట్ చేయండి, చేసేద్దాం. ఫ్లోలో ఎవరివైనా నేను ఏదైనా సాంగ్ మిస్ అయ్యి ఉంటే కామెంట్ సెక్షన్లో మీరు మెన్షన్ చేయండి మామ. మెన్షన్ చేస్తే మీకు థ్యాంక్ యూ చెప్తాను, అంతకుమించి ఏం చెప్పగలను. నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్ మామ.